దోశ తవా కొన్నారు అంటే చాలు, దాన్ని అదే విధంగా కొత్తలా ఉంచడం ఎవరికి ఇష్టం ఉండదు. మరి లాంగ్ టైం వరకు పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాలి అంటే కేర్ అండ్ సీజనింగ్ కంపల్సరీ. మెయింటైన్ చేయకపోతే ఈ కడాయి లాగా రస్ట్ పట్టి ఉంటుంది. రస్ట్ వచ్చాక దోశ రెసిపీ కన్నా రస్ట్ రిమూవ్ రెసిపీ సర్వ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మొదటి నుంచి కేర్ చేయడం బెస్ట్. కొత్త తవా మీద దోశ వేసే ముందు దాన్ని ముందు ప్రాపర్గా వాష్ చేయాలి. ఫస్ట్ వాష్ చేసేటప్పుడు సోప్ అవాయిడ్ చేయండి, కానీ యూస్ చేయాలి అనిపిస్తే చాలా కొంచెం మాత్రమే వాడండి. వాష్ అయ్యాక ప్యాన్ని కొంచెం మెల్లగా హీట్ చేయండి. అలా చేస్తే నీరు ఆవిరైపోతుంది. నెక్స్ట్ కొంచెం నూనె పోసి టిష్యూ లేదా క్లాత్తో మొత్తం ప్యాన్ సర్ఫేస్ అప్లై చేయండి. తర్వాత కొంచెం స్ప్రింగ్ ఆనియన్ని లైట్ ఫ్లేమ్లో రోస్ట్ చేయండి. ఈ ప్రాసెస్ వల్ల ప్యాన్కి న్యాచురల్ కోటింగ్ వస్తుంది, ఇంకా నాన్ స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు దోశ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 2-3 దోశలు జస్ట్ వార్మప్లా ఉంటాయి. తర్వాత నుంచి సినిమా క్లైమాక్స్లా క్రిస్పీగా వస్తాయి. చూసారా ఈ హ్యూమన్ హైడ్రో దోశ తవాలో వేసి దోశ ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందో. వెయిట్ కొంచెం ఎక్కువ, కానీ అది మంచి క్వాలిటీ క్యాస్ట్ ఐరన్ ప్రూఫ్. హీట్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల క్రిస్పీ దోశలు సూపర్ ఈజీగా వస్తాయి. నా ఒపీనియన్లో హ్యూమన్ హైడ్రో ఐరన్ క్యూర్ తవా స్ట్రాంగ్, డ్యూరబుల్, ఇంకా లాంగ్ లాస్టింగ్. ప్రాపర్ కేర్తో మీ కిచెన్లో ఇయర్స్ వరకు బెస్ట్ ఫ్రెండ్లా ఉంటుంది. డెఫినెట్లీ వర్త్ బయింగ్.